15 నెలల ప్రభుత్వ పరిపాలనలో పెద్ద సమస్యను ఎందుకు పక్కన పెట్టింది ప్రభుత్వం? మొదట్లో వరద వచ్చినప్పుడే దిద్దుబాటు చర్యలు తప్ప తదుపరి ఏమీ లేదు. ఇక్కడి నుంచి చూసుకుంటే బుడమేరు మొదల కానించి కలిసే కొల్లేరు వరకు చూసుకున్నా కానీ చాలా నిధులు అవసరం ఉన్నాయి. ప్రభుత్వం అప్పుడు వచ్చిన విరాళాలు ఏం చేసింది, స్వచ్ఛందంగా ఇచ్చిన నిధులు ఏం చేసింది, ప్రభుత్వాలకి నష్టపరిహారం కూడా రావడం జరిగింది. కానీ చాలా మందికి అరకొరగానే అంది. ఏమంటారు? మేమందరం కూడా వరదల్లో చాలా చాలా బాధలు పడిన వాళ్ళమే. ఇక్కడ ఏంటంటే ఆ రోజు నుంచోటానికి లేకుండా తినడానికి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. ఒక్కొక్కళ్ళు దయచేసి బాల్కనీలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఓపెన్ ప్లేస్ బాల్కనీ, వర్షాలు పడుతున్నాయి, పైన క్లాతులు కప్పుకొని ఉన్నాం మేమందరం ఈ సింగినగర్లో. ఆ రోజు డబ్బున్నా కూడా ఏమీ చేయలేకపోయారు. ఎవరు వచ్చారు? ఎవరూ రాలేదు. ఏదో ఎంతసేపు మేము చేసేసాం ఏమి చేయక్కర్లేదు, ఎవరికి ఏం పెట్టక్కర్లేదు. మీరు ఈ మొన్న కూడా మేము చాలా భయపడిపోయాం. అర్ధరాత్రి గడేసరికి బట్టలన్నీ మూటలు కట్టుకొని జనాలందరూ చాలా భయం, ఒకరికొకరు చెప్పుకోవటం, ఏంటి పడవలు పెట్టేశారు అక్కడ, ఏమైంది, మళ్ళీ వరదలు వస్తాయి అంటని అందరూ చాలా భయపడిపోయారు. ఎందుకు భయపడాలి? మేము అసలు మీకు ఇంత పన్నులు కట్టుకుంటూ ఇన్ని చేసుకుంటూ కూడా మేము భయంతో బతుకుతున్నాం. ఏదో తెలుగుదేశం పార్టీ వస్తే మంచిగా చేస్తుంది అని మేము అనుకున్నాం, కానీ అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. మోడీ గారు పట్ల ఎవరూ పట్టించుకోవట్లేదు. బుడమేరు కట్ట ఇంకా ఆపద రాదు, మీకు అడ్డుకట్ట వేసాము, అది ఇదని అన్నీ అబద్ధాలే. అసలు మాకైతే డబ్బులు కూడా ఏం అందలేదండి. మరి ఏం చేశారు ఈ డబ్బులని? ప్రజలే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మన మీద దయ ఉంచి ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి కోట్లన్నీ ఏం చేశారండి? ఎవరు తిన్నారయ్యి? మాకైతే అందలేదండి. కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో మా అడ్రస్లు ఇస్తాము, చూడండి, ఏమన్నా వచ్చినాయా రాలేదో కూడా మీరు గమనించుకోవచ్చు. అలా అంతా ఏమీ లేదండి. ఎన్ని బూటకం మాటలేను. ఏది మేము చేస్తాం, మేము ఉన్నాం, మేము చూస్తాం, అంతవరకే కానీ ఏమీ చేసేది చూసేది లేదు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నష్టపరిహారాలు స్వచ్ఛందంగా ఇచ్చామంటున్నారు. నిన్న రిషికొండ ప్యాలెస్ వెళ్ళి పర్యవేక్షించారు. ఒకసారి బుడమేరు కూడా వచ్చి మొత్తం పరివాహక ప్రాంతం పర్యవేక్షించవచ్చు కదా. అవన్నీ వద్దు మాటలేనండి. ఎవరు రారు, చూడరు. ఎందుకంటే అక్కడికి వస్తే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకోసం ఎవరు రావట్లేదు. ఓన్లీ మీడియా అండి. మీడియాకి చెప్పేసి జనాల్ని మబ్బు పెడుతున్నారు, అంతేగాని చేసేదంటూ ఏ లేదు. ఒక ముఖ్యమంత్రి ఏదో ఏమీ లేదండి. ఇవన్నీ కూడా మా కళ్ళకి టీవీలో చూపించి అంతేగాని అసలు ఏమీ చేయట్లేదు, ఏమీ లేదు. అసలు వాటర్ ప్యాకెట్లకి, వాటర్ బాటిల్స్కి, పులిహోర పొట్లాలకి లెక్కలు చూపించారు. మరి బుడమేరు కార్యాచరణకి ఇదిగో మేము ఇంత నిధులు ఖర్చు పెట్టామని చూపించడానికైనా కానీ ఎక్కడ ఉంది మేడం? ఎక్కడ పారదర్శకత్వం లేదు. అక్కడ ఏదో దిద్దుబాటు చర్యల్లో కట్టలు పోసి జస్ట్ ఒక గోడ కట్టేసి బుడమేరు అంతా రిటైనింగ్ వాళ్ళంటారు. ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదండి. ఆ రోజు నీళ్ళ కోసం మేము ఎన్ని అవసరం పడ్డామో తెలియదు. ఒక చిన్న ప్యాకెట్ దొరికితే చాలు, గొంతు తడుపుకుందాం అన్నట్టు అనుకున్నాం, కానీ ప్యాకెట్లు రాలేదు, భోజనాలు ఏమీ లేదండి. ఎన్నొత్తు మాటలే. ఇంకా కావాలి అంటే కూడా ఏదేదో చోటు నుంచి పాపం దయ తెలిసి వాళ్ళు ఫండ్స్ వసూలు చేసుకుని మాకు తీసుకొచ్చి పెట్టారు. దూరం నుంచి తెచ్చేసరికి అవి కూడా ఒక పాడైపోయినాయి. అంత అవసరం పడ్డామంటే మామూలు అవసరం పడలేదండి. ఎన్ని ఒత్తి మాటలు అవి కూడా రాలేదండి, ఏమీ లేదండి. అనేక సమస్యల్లో బుడమేరు సమస్య ప్రథమైన సమస్య. విజయవాడ పరివాహక ప్రాంతంలో ఎవరిని అడిగినా ఈ బుడమేరు గురించి చెప్తూనే ఉంటారు. అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారన్న ప్రభుత్వం దీన్ని ఎందుకు పక్కన పెట్టి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు, కానీ అనవసరమైన విషయాలకి బాగా ఖర్చు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడేదానికి మాత్రం డబ్బులు లేవని చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఏవో వీళ్ళందరూ కూడా కలుపుకొని మరి ఆ బుడమేరు సమస్యను పరిష్కరించాలి. అలాగే రోడ్లు, మంచినీటి సమస్యలు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. రాబోయే కాలంలో మరి వర్షాకాలం వస్తుంది, మళ్ళీ వారం రోజులు వరద వచ్చి ముప్పు ఉంది. కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఈ బుడమేరు సమస్యను పరిష్కరించాలని చెప్పి కూటమిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ హయాంలో వరదల సమయంలో కూడా స్వచ్ఛందంగా నిధులు ఇచ్చారు. చాలా మంది విరాళాల కింద ఇచ్చారు. పులిహేరలకి, మంచినీళ్ళ బాటిల్కి లెక్కలు చూపించారు. తాత్కాలికంగా దిద్దుబాటు చర్యలు చేశారు తప్ప శాశ్వత పరిష్కారం లేదు. ఇది ఇలా వదిలేస్తే మరొకసారి రిపీట్ అవుతుందనే ఆ నమ్మకం లేదు. కొల్లేరు వరకు దీని యొక్క పరివాహక ప్రాంతం ఉంది. మరి ఏమంటారు సార్? ఎన్ని వందల కోట్లు ఉంటే సరిపోతుంది? అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు చొప్పున ఇచ్చామని చెప్పారు. పైన ఉన్న వాళ్ళు 10,000 ఇచ్చామని చెప్పారు. అవి కొంతమందికి అందినవి, అందరికీ ఇంకా ఈ పరిష్కారం కాలేదు. కాబట్టి దాని గురించి కూడా ఈ సిపిఎం పార్టీ పోరాడింది చానాళ్ళు, ఇప్పుడు పోరాడతాము. ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా సహించే పరిస్థితి లేదు మాది. కాబట్టి తక్షణం కూడా వాళ్ళకి
దగ్గర దగ్గర వచ్చి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. తర్వాత కొంతమంది నాయకులు 500 కోట్లు అని చెప్తున్నారు. ఓన్లీ మంచినీళ్ళకి పులిహోర ప్యాకెట్కి అంత డబ్బు అవుద్దా అని చెప్పి ప్రజలు సందేహిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సక్రమంగా అన్ని వీళ్ళకి రావాల్సిన వరకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మీకు కోరుతున్నాను. బుడమేరు సమస్య అత్యంత కీలకమైన సమస్యను పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వం. స్వచ్ఛందంగా విరాళాలు ఏమయ్యాయి, గతంలో నిధులు వచ్చాయి ఇదే వరద నిమిత్తం. గత సంవత్సరంతో మనం చూసాము. ఎందుకని శాశ్వత పరిష్కారం చేపట్టట్లేదు? బుడమేరు వచ్చి ఇదే రోజు సంవత్సరం అయింది. బుడమేరు వచ్చి 15 రోజులు నీటిలో ఉన్న ప్రజలు పిల్ల జల్లతో, పెద్దవాళ్ళతో, ముసలి వాళ్ళతో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. స్వచ్ఛంద సంస్థలు సేవ చేయడానికి ముందుకొచ్చినాయి. స్వచ్ఛంద సంస్థల ద్వారాగా ప్రజల నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి. ఈ నిధులు ఉపయోగించుకొని ఒక 250 కోట్లు ఖర్చు చేశారేమో కానీ అవి కూడా ఏంటి, అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి, పులిహార ప్యాకెట్లకి ఇది చేసాము మేమంతా ప్రజలందరికీ న్యాయం చేసామంటున్నారు. న్యాయం అనేది జరగలేదని మా వాదన. దేనికంటే బుడమేరు ఇప్పటికీ చిన్న వర్షం వస్తే పొంగి సింగనారు, విజయవాడ ప్రాంతంలో ఉన్న పల్ల ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. దీని శాశ్వత పరిష్కారం ఎందుకు చేయట్లేదనేది మా క్వశ్చన్. అంటే ఒక 50 మీటర్లు గోడ కట్టి అయిపోయింది, బుడమేరు ఆధునీకరణ చేసాం, శాశ్వత పరిష్కారం అంటే కరెక్ట్ కాదు. బుడమేరు కట్ట మొత్తం గోడ కట్టాలి, దానికి ఎక్కడ లూజు కాకోకుండా, బీట్లు పడుకోకుండా, గండి పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించట్లా. సంవత్సరం గడిచినా సరే మళ్ళీ ప్రజలు రోడ్డు మీకు వచ్చి మీకు గుర్తు చేస్తే కానీ దాని పరిష్కార మార్గం ఎదిగే పరిస్థితి కనబట్ల. మిగిలిన సొమ్ము ఏమైంది? కనీసం 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్రం నుంచి తీసుకొని మీరు ఆధునీకరణ చేసి బుడమేరు అనేది రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించదు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లా. స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ దిశగా కూడా ఎఫోర్ట్ పెట్టట్లా. అందుకే ప్రజలందరూ ఈరోజు 1వ తారీఖు బుడమేరు వచ్చి సంవత్సరం దిశకి ప్రజలందరూ గుర్తు చేయడం కోసం ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా పట్టించుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.